శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తీన్మార్ మల్లన్న ఏమన్నారంటే, కవిత గారు మీకు బీసీలతో మీకేంటి, మీరేమన్నా బీసీలో పుట్టారా, ఇక్కడ మన కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని చెప్పేసి అన్నారు. ఆ మంచం పొత్తు అనేది చాలామంది ఆయన తిడుతూ ఉన్నారు. సో దానికి మీరు ఏమంటారు? కరెక్ట్ అని అలా మాట్లాడడం తెలంగాణ ఫ్లోలో అలాగ వచ్చి ఉంటుంది, కానీ వాస్తవంగా ఆ మాట చాలా చాలా పొరపాటు. కంచం పొత్తు పర్లేదు, మంచం పొత్తు అనకూడదు. మంచం పొత్తు అంటే చాలా పెడార్థాలకు దారితీస్తుంది. అందుకే ఆ టీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు, లేకపోతే కవిత శ్రేణులు ఎవరో తెలియదు కానీ జాగృతి శ్రేణులు వాళ్ళు వెళ్ళి తీన్మార్ మల్లన్న గారి ఆఫీసును పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. ఆ క్రమంలో తీన్మార్ మల్లన్న మన గన్మెన్ కూడా కాల్పులు జరిగితే ఒకరికి ఏదో ఇంజురీ కూడా అయిందని చెప్పి అంటున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సంస్కారం ఉండాలి. ఆ పార్టీ ఈ పార్టీ అయినా, ఈ మన జాగృతి అయినా ఓకే, లేకపోతే తీన్మార్ మల్లన్న అయినా ఒకటే. ఒక రాజకీయాల్లో, సమాజంలో సమాజ సేవ కోసం రాజకీయాలు చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. మన మాటల్లో రాజకీయం కనపడాలి, మన చేతల్లో రాజకీయం కనపడాలి, మనం చేస్తున్న పనుల్లో రాజకీయం కనపడాలి. అంతే తప్ప తేలిక మాటలు, తక్కువ మాటలు మాట్లాడడం, ఒకరి మీద ఒకరమ్మో మ్యాన్ హ్యాండ్లింగ్కి వెళ్ళిపోవడం, ఇలాంటివి చేసినందువల్ల సమాజంలో చెడ్డ పేరు తప్ప ఎవరికి కూడా మంచి పేరు ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా ఇద్దరికీ చెడ్డ పేరు వచ్చింది, ఒక్కరని కాదు, ఇద్దరికీ చెడ్డ పేరు వచ్చింది. ఆ మాట అనకూడదు అంటే సమర్థించుకుంటున్నారు మల్లన్న గారు. మరి ఎందుకు సమర్థించుకుంటున్నాడు? మంచం పొత్తు అంటే ఆయన ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయ్యి ఉండి ఆ విధంగా మాట్లాడడం కూడా అసలు సామెత ఓకే, అది పబ్లిక్లో ఉన్నప్పుడు మామూలుగా సామాన్యులు, నిరక్షరాస్యులు, మూర్ఖులు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు ఇలాంటి చటైర్లు. అంతే తప్ప సంస్కారంతో చదువుకున్న వాళ్ళం, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, సినిమా రంగాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇప్పుడు మనం ఒక్కరితో పోదు, అది కొన్ని కోట్ల మందికి చేరిపోతుంది. కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. ఖచ్చితంగా సెలబ్రిటీ అనేవాడు కానీ, మన మీడియా పర్సన్ కానీ, అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, వీళ్ళు చేసే చేష్టలు, మాటలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప నీచముగా ఉండి సమాజం తలదించుకునేలాగా ఏంట్రా ఇలాంటి దరిద్రం ఇలాగా ఉండకూడదు. కాబట్టి ఎవరైనా సరే సంయమనంతో ఉండాలి. సమాజం పట్ల బాధ్యత లేని వ్యక్తులే ఇలా ప్రవర్తన చేస్తుంటారు. సమాజం అంటే విలువ లేదు, విలువలతో కూడుకున్న సమాజాన్ని వీళ్ళు చూడలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ సాంప్రదాయానికి వీళ్ళు తెరదించాలి. ఖచ్చితంగా సామరస్యంగా మీకు ఏదైనా రాజకీయ ప్రత్యర్థిగా ఉంటే మీరు ఇష్టం వచ్చిన మాట్లాడుకోండి. మీరు ఇంట్లో కార్యక్రమం కాదు, మీరు బహిరంగంగా ఉన్నటువంటి మనుషులు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, కొందరు ఏమంటున్నారంటే మన రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళకి కానీ ఒక లిమిట్ అంటూ ఉండదు, వాళ్ళు ఏ పండుగైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అంటే పండుగ ఇప్పుడు బీసీలో వచ్చినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు కదా కవిత గారు. సో నువ్వెందుకు సెలబ్రేట్ చేసుకున్నావు అని చెప్పేసి అందుకోసం అన్నారు. అంటే రాజకీయ నాయకులు పండుగకైనా సరే దేన్నైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉంటుంది కదా. ఈ కులాల మధ్య పిచ్చి అంటారు అన్న, పిచ్చ నా కొడుకులు కాబట్టి వీళ్ళు, నాకు అర్థం కాదు. కులాల మధ్య పిచ్చిగా మాట్లాడవద్దు, దుర్మార్గులుగా మిగిలిపోతారు. రాజకీయ నాయకుడైనా, సినిమా యాక్టర్ అయినా సరే కులం గురించి మాట్లాడకండి. ఏదన్నా పండుగ వస్తే అందరూ సెలబ్రేషన్ చేసుకోవడం తప్పే ఉంది, దాని కులం ఏం అవసరం వస్తుంది? సెలబ్రేట్ చేసినందుకే తను ఆ విధంగా అన్నాడు. ఎందుకనాలి? అన్నవాడిది తప్పే, ఈ కొట్లాడుకు వచ్చినోడిది తప్పే, రెండు తప్పే. కాబట్టి సమాజంలో బతుకున్నప్పుడు చీడపురుగులా మిగిలిపోతారు ఇలాంటి పనులు చేసి. కాబట్టి మంచిగా సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడతారని మేము సామాన్య ప్రజలుగా కోరుకుంటున్నాం.